సారీ, ఇప్పుడు అడిగారు మీరు దీని గురించి అని అడిగారు. సరే మీరు కూర్చోండి. మాధవిరెడ్డి గారు క్లుప్తంగా ఒక్క నిమిషంలో పూర్తి చేస్తాను అధ్యక్ష. 2014-19లో లక్ష్మీనగర్లో 992, అలాగనే చెలమారెడ్డిపల్లిలో 1440 ఇల్లులు టిడ్కో ఇల్లులు కేటాయించారు అధ్యక్ష. 19వ సంవత్సరంలోనే మంత్రి గారు వచ్చి లబ్ధిదారులకి డ్రా ద్వారా ఇల్లులు కూడా అలాట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. కానీ పెండింగ్ పనులు ఏంటంటే రోడ్లు, మంచినీళ్లు, కరెంటు కనెక్షన్ ఇస్తే 2-3 నెలల్లో ఆ పనులు అయిపోతే వాళ్ళ లబ్ధిదారులకి వాళ్ళ ఇల్లులు ఇచ్చే పరిస్థితిలో కడపలో టిడ్కో ఇల్లులు ఉన్నాయి అధ్యక్ష. దానికోసం 19వ సంవత్సరంలోనే ఫేజ్ 1లో 12 కోట్లు, ఫేజ్ 2లో 12 కోట్లు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి పనులు కాకపోవడము, ఇప్పుడు మనము ప్రభుత్వంలోకి వచ్చి కూడా 8 నెలలు అయిపోయింది. లబ్ధిదారులు 2 బెడ్రూమ్లు తీసుకున్న వాళ్ళు లోన్లు కడుతున్నారు, అటువైపు వాళ్ళు రెంటెడ్ హౌసెస్లో ఉండి అక్కడ రెంట్లు కూడా కట్టుకుంటున్నారు అధ్యక్ష. 2 వైపులా వాళ్ళు బాధితులు అధ్యక్ష. కాబట్టి మంత్రి గారికి మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. మంత్రి గారు అనుకుంటే 4-5 నెలల్లో ఈ వర్కులు ఫినిష్ చేసి లబ్ధిదారులకు ఇల్లులు ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ప్రూవ్ చేసుకున్నట్టుంటుంది అధ్యక్ష. తప్పకుండా మంత్రి గారు దీని మీద సత్వరంగా చర్యలు తీసుకొని కడపలోని టిడ్కో ఇల్లు లబ్ధిదారులకి వెంటనే ఇల్లులు అందే విధంగా ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. సింధూరారెడ్డి గారు.